ఓన్లీ అమ్మ, అమ్మ, అమ్మ అని పిలవడం. మామూలుగా కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 సినిమాల్లో మెజారిటీ అంటే 900+ అమ్మ క్యారెక్టర్‌లే కదా! ఉంటాయి. ఎలా అనిపిస్తుంది అమ్మ గురించి మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు? మిమ్మల్ని ప్రతి ఒక్కరు అమ్మ అని పిలవడమే కాదు, అమ్మ అని చూస్తున్నప్పుడు అది కూడా వెరీ యంగ్ ఏజ్‌లోనే మీరు అమ్మ అయిపోయారు. వదిన, అక్క వీళ్ళు హీరోయిన్‌లు వీళ్ళందరికంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల కంటే కూడా అమ్మ. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? చాలా గర్వంగా ఉంటుంది. హ్మ్. లోకంలో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. ఓహ్! ఓకే. అంటే ఒక్క సంతోషం నా పిల్లలు నన్ను అమ్మ అని పిలిచేది ఇంట్లో మాత్రమే. ఏదైనా అవసరం వస్తే "ఆ, అమ్మ ఇది మా అమ్మ" అంటారు. అవును. ఆప్యాయత, ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వకంగా పిలుస్తున్నారు కదా! బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికి ఎంత ఆనందంగా ఉంటుందో. హ్మ్. ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్దాయన, నేను క్యూలో నించుంటున్నాననమాట. హ్మ్. ఆ బ్రేక్ దర్శనం క్యూలో నించునుంటే, ధ్వజస్తంభం దగ్గర నించునుంటే, నాకంటే పెద్దాయన. ఆయనకి 80 పైనే ఉంటుంది. ఆ! ఆయన అంటున్నారు, "అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓహ్! మంచిగా దర్శనం చేసుకోండి." అంటే అమ్మా అన్న మాట ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అమ్మా అన్నప్పటికీ, అమ్మా అని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి. నిజంగా కదా! మన పిల్ల